హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి సింగపూర్ ట్యాక్స్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగపూర్ ట్యాక్స్ని అప్డేట్ చేయాలంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, యాడ్సెన్స్లో యూఎస్ ట్యాక్స్ని అప్డేట్ చేసుకోవాలి, సింగపూర్ ట్యాక్స్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. ఈ ఛానల్కి పేమెంట్ రావట్లేదు అనమాట. యాడ్సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్స్ అనే దాంట్లో వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ఐడి వెరిఫికేషను, పిన్ వెరిఫికేషన్ రెండు జరిగితే మాత్రమే మనకు పేమెంట్ వస్తుంది. ఇవి రెండు జరిగిపోయినాయి. ఇవి రెండు కంప్లీట్ అయిపోయినా సరే ఈ ఛానల్ వాళ్ళకి ఏంటంటే సింగపూర్ ట్యాక్స్ని అప్డేట్ చేసుకోలేదు. సో మళ్ళీ ఏం చేసుకోవాలంటే పేమెంట్స్ ఇన్ఫో అని ఉంటుంది. సింగపూర్ ట్యాక్స్ని అప్డేట్ చేసుకోవాలంటే పేమెంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళిపోతే ఈ విధంగా ఒక బ్యానర్ కనపడిద్ది అనమాట రెడ్ కలర్లో. టు అవాయిడ్ ఎనీ డెలేస్ ఆన్ యువర్ పేఅవుట్ అండ్ టు మేక్ షూర్ దట్ రైట్ అమౌంట్ ఆఫ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది విత్ హోల్డింగ్ రేట్ అనేది. ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన యాడ్సెన్స్లో సింగపూర్ ట్యాక్స్ని అప్డేట్ చేస్తున్నాము. ఇదిగోండి యూఎస్ ట్యాక్స్ యునైటెడ్ స్టేట్స్ అయితే అప్రూవ్ అయిపోయిందనమాట. అప్రూవ్ ఏంటంటే అయిపోయింది. వీళ్ళు సింగపూర్ ట్యాక్స్ని అప్డేట్ చేయలేదు కాబట్టి పేమెంట్ అయితే రావట్లేదు అనమాట. $100 కంప్లీట్ అయిపోయినాయి. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత బిఫోర్ యూ స్టార్ట్ అని ఉంది కదా, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మనం స్టార్ట్ ఫామ్ అనేది కొడుతున్నాం అనమాట. కొట్టిన తర్వాత గాయస్ గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ అయితే మనం అప్లోడ్ చేసుకోవాలి. పాన్ కార్డ్ ఒకటి ఉండాలన్నమాట. బిజినెస్ ఇన్ఫో అని ఉంది. వాట్ ఈజ్ యువర్ బిజినెస్ టైప్ అని ఉంది. మనం ఏంటంటే ఇక్కడ సోలో అని పెట్టేసుకోవాలన్నమాట. బిజినెస్ టైప్ ఉంది కదా, ఇండివిజువల్ అండ్ సోలో పెట్టేసుకోవాలి. డూ యూ హ్యావ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిషన్ సింగపూర్ అని ఉంది. నో పెట్టేసేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఆర్ యూ రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ గూడ్స్ అండ్ సర్వీస్ అని ఉంది. ఇది కూడా నో పెట్టేసేయండి. నో పెట్టేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అని ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే ఎస్ పెట్టేసేయాలి. ఎస్ పెట్టేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఇండియా అని పెట్టేసుకోవాలి. ట్యాక్స్ రెసిడెన్సీలో ఇండియా పెట్టుకున్న తర్వాత కంట్రీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అని ఉంది. పాన్ కార్డ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ అనేది ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, మనం పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు మొబైల్లో చేసినా సరే ల్యాప్టాప్లో చేసినా సరే పాన్ కార్డ్ని సింపుల్గా మీ మొబైల్లో అయితే మొబైల్లో, లేకపోతే కంప్యూటర్ అయితే కంప్యూటర్ డెస్క్లో పెట్టేసుకోండి. వన్స్ మీరు మీ పాన్ కార్డుని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది అప్లోడ్ అయిపోద్ది అనమాట. గాయస్ మీకు పేమెంట్ రాకపోతే సింగపూర్ ట్యాక్స్ యూఎస్ ట్యాక్స్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఐడిని పాన్ కార్డ్ పెట్టిన తర్వాత సబ్మిట్ అని కొట్టేసాం. సో ఇట్లా కొన్ని సెకండ్స్ అనేది లోడ్ అయిపోద్ది అనమాట. వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత అప్రూవ్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోండి, మనది సింగపూర్ ట్యాక్స్ అయితే అప్రూవ్ అయిపోయింది. మనం స్టేటస్లోకి వెళ్తే యాక్సెప్టెడ్ అని వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ మనం అప్రూవ్ అయింది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే పైన చూసుకోండి, ఒకటి ఇన్ రివ్యూ అని చెప్పేసి మన రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. నేను పేజ్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తాను. ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి స్టేటస్ ఇన్ రివ్యూ ఉంది కదా, షో ట్యాక్స్ డీటెయిల్స్ అని బ్లూ కలర్లో కొడితే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ రివ్యూ అనే పక్కన డస్ట్బిన్ సింబల్ ఉందన్నమాట. దాన్ని డిలీట్ సింబల్ కూడా అంటారు. దాని మీద క్లిక్ చేసి మనం డిలీట్ చేసేయాలన్నమాట. ఇక్కడ డిలీట్ అన్నట్టు డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఏంటంటే పేజ్ని రీఫ్రెష్ చేయండి ఒకసారి. రీఫ్రెష్ చేసిన తర్వాత స్టేటస్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు యూఎస్ ట్యాక్స్ సింగపూర్ ట్యాక్స్ అప్డేట్ అయిపోయింది. ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. పేమెంట్ అయితే వస్తుంది అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు. ఫాలో అయ్యి మాత్రం ఇన్స్టాగ్రామ్లో నుంచి నాకు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా ఉంటే నేను అక్కడ నుంచి రిప్లై ఇస్తాను అనమాట. ఇదిగోండి లాస్ట్ పేమెంట్ అనేది వీళ్ళు బ్యాంక్ అకౌంట్లోకి రాలేదనమాట. $106 ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇది చేయలేదు కాబట్టి. ట్యాక్స్ అప్డేట్ తప్పకుండా చేసుకోవాలి. ఎవరి ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిందో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే మీద వాట్సాప్ నెంబర్ ఉంది, అది పెయిడ్ సర్వీస్ అనమాట. ఫ్రీగా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.